ఇరాన్కు చెందిన డ్రోన్ మిసైలు దుబాయ్లోని బుర్జ్ ఖలీఫాపై పడినట్లుగా ప్రచారం జరిగింది. ఈ వార్త ఎంతవరకు నిజమో అనే విషయం పక్కన పెడితే అప్పుడు బయటకు వచ్చిన ఓ విషయం మాత్రం ఆసక్తికరంగా మారింది. ప్రపంచంలోనే ఎత్తైన భవనమైన బుర్జ్ ఖలీఫాకు భారీ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉందట. ఈ భవనానికి సుమారు $1.5 బిలియన్, అంటే దాదాపు మన కరెన్సీలో 12,000 కోట్ల వరకు ఇన్సూరెన్స్ ఉందని నివేదికలు చెబుతున్నాయి. మరి ఎందుకు బుర్జ్ ఖలీఫాకు అంత పెద్ద ఇన్సూరెన్స్ అంటే? బుర్జ్ ఖలీఫా లాంటి మెగా ప్రాజెక్టులకు అగ్ని ప్రమాదాలు, ఉగ్రవాద దాడులు, డ్రోన్లు, మిసైల్ దాడులు, సహజ విపత్తులు ఇలాంటివి జరిగితే నష్టాన్ని కవర్ చేయడానికి ప్రత్యేక పొలిటికల్ వైలెన్స్ అండ్ వార్ రిస్క్ ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది. మరి ఇంత భారీ ఇన్సూరెన్స్ ఎవరు ఇచ్చారనే డౌట్ అందరికీ వస్తుంది. ప్రధానంగా ఓమన్ ఇన్సూరెన్స్ కంపెనీ ఉంటుంది. అంతర్జాతీయ రీఇన్సూరెన్స్ కంపెనీ మునిచ్చే రే కూడా ఇందులో భాగమైంది. బుర్జ్ ఖలీఫా భవనం విషయానికి వస్తే నిర్మాణ ఖర్చు దాదాపు 1.4 to 1.5 బిలియన్. ఇప్పుడు మళ్ళీ నిర్మించాలంటే 2.8 to 3.5 బిలియన్ వరకు ఖర్చు అవుతుందని అంచనా. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే బుర్జ్ ఖలీఫాలో ఉన్న అపార్ట్మెంట్లు, ఆఫీసులు, హోటల్ గదులు ఇవి ప్రత్యేకంగా వారి యజమానులు వేరే ఇన్సూరెన్స్ తీసుకుంటారు. ఇలాంటి మెగా ప్రాజెక్టుల ప్రీమియం మొత్తం పబ్లిక్గా ప్రకటించరు. కానీ సాధారణంగా పెద్ద బిల్డింగ్లకు ఇన్సూరెన్స్ కంపెనీలు సంవత్సరానికి 0.1 నుంచి 0.5% వరకు ప్రీమియం తీసుకుంటాయి. రిస్క్ మీద ఆధారపడి ఉంటుంది అది కూడా. ఇలాంటి మెగా నిర్మాణాలకు సాధారణంగా అగ్ని ప్రమాదాలు, ఉగ్రవాద దాడులు, డ్రోన్ లేదా మిసైల్ దాడులు, సహజ విపత్తులు లాంటి ప్రమాదాలను కవర్ చేసే ప్రత్యేక పాలసీలు ఉంటాయి. అందుకే ప్రపంచంలో ఉన్న ఇలాంటి మెగా నిర్మాణాలకు వేల కోట్ల ఇన్సూరెన్స్ ఉండడం సాధారణ విషయమే. ప్రపంచంలోనే ఎత్తైన భవనం కాబట్టి బుర్జ్ ఖలీఫా సేఫ్టీ కూడా అంతే హై లెవెల్లో ఉంటుంది.